హాయ్ అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, ఈసారి ఎందుకు మార్వాడిలో ఎక్కువ అడ్మిషన్లు వచ్చాయి. మార్వాడనే కాదు, మార్వాడి పక్కన అంటే మనకు దగ్గరలో పారులు ఉంది, ఇంకా చాలా ఎల్పీ కూడా ఉంది. ఇన్ని ఉన్నాయి కదా, ఎందుకు ఈసారి ఇన్ని అడ్మిషన్లు నార్త్ సైడ్ వచ్చాయని రీజన్ చెప్పబోతున్నా. ఈసారి ఎందుకో మార్వాడిలో చాలామంది వచ్చాము, నేను కూడా ఉన్నా వాళ్ళు, నేను కూడా అంతే. ఎందుకు వచ్చాము, రీజన్ లేనిది, ఈసారి ఎందుకు అంతమంది వచ్చారని రీజన్లని చెప్తా. క్లియర్గా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూడడం మర్చిపోమాకండి. ఫస్ట్ వన్ వచ్చి కాంపిటేటివ్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నా మాదిరే ఏ యూనివర్సిటీకి పడితే ఆ యూనివర్సిటీ ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటాం. అట్లా మెన్షన్ చేయకూడదు కానీ ఎగ్జాంపుల్ చెప్తాడండి. నేను విట్కి అప్లై చేసిన, అమృతాకి అప్లై చేసిన, నెక్స్ట్ విజ్ఞాన్కి చేసినాం, ఎల్పీయూకి చేసినాము, ఇన్ని దానికి చేసాము. మాకు ఏది రాలే చివరికి. ఐఐటి అంటారా, అబ్బా అది రాలే. ఎంసెట్ అంటారా, రాయలేదులేండి, అది వేరే మ్యాటర్. ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా, ఏదో దాంట్లో వస్తుందని అప్లై చేసాము, చివరికి ఏది రాకుండా ఇట్లా అయిపోయాము. మన ఆంధ్రాలో అయితే 2,50,000 మెంబర్స్ అప్లై చేశారు. చూడండి దాంట్లో ఎంతమంది క్వాలిఫై అంటారు. ఇంకా తెలంగాణ అంటారా, వాళ్ళు మన మాదిరే సేమ్ ఏపీ వాళ్ళ మాదిరి టీఎస్ వాళ్ళు కూడా 2,40,000 మెంబర్స్ రాశారంట. ఎంతమంది క్వాలిఫై అయ్యారు వాళ్ళకే తెలియదు. ఇంతమంది అప్లై చేసాము ఎంసెట్లకి. అందరికీ వస్తుందని రూల్ లేగా, కొంతమందికి తక్కువ కింద ఉన్న యూనివర్సిటీ వచ్చిండొచ్చు, అంత కింద యూనివర్సిటీ మేము పోమన్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అది కూడా ఒక రీజన్ ఇక్కడ రావడానికి. ఇది కాంపిటేటివ్ అవుట్కమ్స్ అంటే. సెకండ్ వన్ వచ్చి ఇంకా రియలైజేషన్ మీనింగ్ అంటే మీకు చెప్పనవసరంలా. ఇంకా అన్ని యూనివర్సిటీలు పెట్టాము, ఏది రాలే, ఏం చేయాలి, ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ అంటారా, డబ్బులు వేస్ట్ అయిపోయా, అట్లా వచ్చిందిలే ఏంలే, అట్లా ఐపీ అంటారా, ఐపీ రాకపోయా, ఇట్లా ఏటీ అట్లా దానిలో కొంతమంది ఉంటారు. వాళ్ళకి నా మాదిరే, వాళ్ళకి వచ్చిండదు, వాళ్ళు వచ్చాము ఇక్కడికి. ఇంకంతే, ఇంకా రియలైజ్ అయ్యాము, ఇంకేం చేస్తాము, ఇంత డబ్బులు వేస్ట్ అయింది. ఇంకాడ మంచి పెద్ద యూనివర్సిటీ వెళ్దామంటే ఇంక అడుగుతా, తెలిసిందిగా నార్త్ సౌత్ సైడ్ చిన్న యూనివర్సిటీలు అడుగుతారు, 3-2 దాకా. ఇంకా సర్లే అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నాం నా మాదిరే. నెక్స్ట్ వన్ వచ్చి ఫీజు డిప్రెస్డ్ మీనింగ్ ఏంటంటే, తక్కువ ఫీజులు కంపేర్ టు ఇప్పుడు మన సౌత్ సైడ్ ఉంది. సౌత్ సైడ్ అట్లా మెన్షన్ చేయకూడదు యూనివర్సిటీల పేర్లు, అది మంచిగా ఉండదు. చాలా ఉన్నాయి సౌత్ సైడ్, అది పర్ ఇయర్ వచ్చి 3.5 to 4-5 అయ్యే ఉంటాయి. కానీ నార్త్లో అన్నీ ఉండవు, అట్లా ఉంటాయి. నార్త్లో కూడా ఉంటాయి, కాదని అట్లా తక్కువే ఉంటాయి సౌత్తో కంపేర్ చేసుకుంటే. నార్త్లో తక్కువ ఫీజులు, ఇక్కడ మాకెంత టోటల్ కలిపితే 220 పర్ ఇయర్, 220 అయిపోద్ది. ఆడితే అయిపోయి మళ్ళీ ఏమి ఎక్స్ట్రా అంతా కలిపితే 220-230 అయిద్ది. మన ఖర్చులతో కలుపుకుంటే కూడా అంతే 230 అయిద్ది. కానీ సౌత్లో అట్లా కాదు, ఓన్లీ ఫీజే 3.5 to 5 అంటే చూసుకోండి మరి. అందుకే సౌత్లో జాయిన్ కాకుండా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నాం, చాలామంది ఉన్నాం నేను అట్లా అనుకొని. ఇది ఫీజు డిప్రెస్డ్ మీనింగ్. అందుకే ఈసారి ఇన్ని అడ్మిషన్లు వచ్చాయంటే, అందుకే ఆడ 4-5 అడుగుతారు, ఏడ నుంచి తెచ్చేది 4-5 పర్ ఇయర్కి అంట. అందుకే నా మాదిరి అట్లా ఫీజు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా వచ్చాము ఇక్కడికి. ఇది కూడా దీన్నే మనము ఫీజు డిప్రెస్డ్ మీనింగ్ అంటాం దీన్ని. ఇంకా నెంబర్ 4 వచ్చి సాటిస్ఫాక్టరీ అంటే, ఇంకా ఇంత ఫీజు కొంచెం తక్కువే కట్టాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఒక ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటారా, అదేమో ఓకేలేండి, అది చూసుకోవాలా, కాదని అట్లా. అది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ బాగుందా, ఓకే. ప్లేస్మెంట్లు అంటారా, అది రూల్, అందరికి ప్లేస్మెంట్ 100% అని. మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది అనుకోండి, అది వేరే మ్యాటర్. ఇట్లా ఓకే, సాటిస్ఫై అయ్యాము. ఇంకా మనకు కొంచెం తక్కువ ఫీజుతోనే జాయిన్ అవుతాను కదా, మంచిదే కదా అని అట్లా నా మాదిరే అనుకోండి. నెంబర్ 5 వచ్చి ఇంకా అది మీ ఇష్టం. కొంతమంది నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని నేను జాయిన్ అవుతాను వస్తారు. కొంతమంది వచ్చి ఇంకా డెమోలు ఇచ్చింటారు కదా క్యాంపస్కి వచ్చి, అట్లా అని కొంతమంది జాయిన్ అయి ఉంటారు. కొంతమంది మా పక్కింటి వాళ్ళు అక్క అన్న జాయిన్ అయ్యారని జాయిన్ అయి ఉంటారు. ఇట్లా కొంతమంది ఫోన్లో చూసి ఓహో మార్వాడి అంట బాగుందేమో అని జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఇంక తెలిసిందేగా, ఇంకా అది మీకే తెలుస్తుంది. అట్లా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేలే నార్త్లో కదా, చిల్ అవ్వచ్చు, బీటెక్ అది ఏముందిలే అని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఉంటుంది. ఇది 5th వన్ అయితే అది మీ ఇమాజినేషన్. అది కొంతమంది అది అనుకొని వచ్చింటారు, ఇది అనుకొని వచ్చింటారు. ఇది 5th వన్. ఇది రీజన్ ఏంది ఈసారి ఇంతమంది సైడ్ వచ్చారు నార్త్ సైడ్ అనేదానికి. అది కూడా మార్వాడి, ఇంకా పారులో చాలామంది వచ్చారు. ఇది రీజన్. ఈ 4 రీజన్స్ అవి. 5th రీజన్ అని చెప్పింది అది మీ ఇష్టం అని. అట్లా కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఫుల్ వీడియో చూసారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోమాకండి.